హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీస్ వరల్డ్. సో ఇప్పుడు మనం చూస్తున్నది మలేషియాలోనే అత్యంత ఎత్తైన, ఇన్ఫ్యాక్ట్ ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అతి ఎత్తైన ట్విన్ టవర్స్లో మొదటి వరుసలో ఉండే పెట్రోనాస్ టవర్స్. సో మొత్తం 88 అంతస్తులు, అలాగే 1483 ఫీట్ ఉన్న ఈ పెట్రోనాస్ టవర్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్చువల్గా 1996లో కంప్లీట్ అయింది. కాకపోతే విజిటర్స్ కోసం కానీ ఓవరాల్గా దీనికి సంబంధించిన ఓపెనింగ్ 1999లో జరిగింది. అంటే ఇప్పటికీ దాదాపుగా 25 ఇయర్స్ అవుతుందన్నమాట. అద్భుతంగా ఉంది కదా. నిజంగా దీన్ని చూడడం కోసమే మలేషియా ట్రిప్ వేయడం జరిగిందన్నమాట. అసలు చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదు కదా. ఇక ఈ పెట్రోనాస్ టవర్స్ని విజిట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 2000 దాకా టికెట్ ప్రైస్ ఉంటుంది. దాంట్లో చిన్నపిల్లలకు కానీ సీనియర్ సిటిజన్స్కి కానీ కొంత కన్సెషన్ ఉంటుంది. యాక్చువల్గా మేము మలేషియా వెళ్ళింది దసరా టైంలో, కానీ అప్పటికే అక్కడ అంటే వాళ్ళు దసరా అంత బాగా జరుపుకోరు, కానీ దివాళీ డెకరేషన్స్ మాత్రం చాలా గొప్పగా చేశారు. అలాగే పటాకుల షాప్స్ కూడా అప్పటికే ఓపెన్ కావడం జరిగింది. ఇక ఈ గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తే పెట్రోనాస్ టవర్స్కి సంబంధించి వివిధ రకాల ఫొటోస్ని ఉంచడం జరిగింది. అద్భుతమైనటువంటి ఫొటోస్, అవి తీసినటువంటి ఫోటోగ్రాఫర్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంచడం జరిగిందన్నమాట. ఇక ఈ పెట్రోనాస్ టవర్స్ విజిటింగ్ టైం వచ్చేసి 45 మినిట్స్ ఇస్తారు. ముఖ్యంగా దీంట్లో ఒక 3 ఫ్లోర్స్ ఉంటాయన్నమాట విజిట్ చేయాల్సినటువంటివి. అందులో మనం ఇప్పుడు ఫస్ట్ వెళ్తున్నటువంటిది 41st 42nd ఫ్లోర్.
ఈ ఫ్లోర్స్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఈ 2 టవర్స్ని కలుపుతూ ఒక స్కై బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. ఇది గ్రౌండ్ నుంచి చూస్తే 558 ఫీట్ అబోవ్ ఉంటుంది. అలాగే 192 ఫీట్ లాంగ్ ఉంటుందన్నమాట. ఈ స్కై బ్రిడ్జ్కి ఇప్పుడు సపోర్ట్గా మనం చూస్తున్నటువంటిది 167 ఫీట్ లెంత్ ఉండి 29th ఫ్లోర్కి కనెక్టెడ్గా ఉంటాయన్నమాట. సో స్కై బ్రిడ్జ్ తర్వాత ఇప్పుడు మనం వచ్చింది 86th ఫ్లోర్. ఇక్కడ యాక్చువల్గా అబ్జర్వేషన్ డెక్ అంటారు దీన్ని. అంటే ఇక్కడ నుంచి కంప్లీట్గా కౌలాలంపూర్ సిటీ మొత్తం ప్రాపర్ వ్యూ కనబడుతుందన్నమాట మనకి. ఇక్కడ నుంచి అన్ని రకాలుగా చూడొచ్చు. అఫ్ కోర్స్ 360 డిగ్రీ వ్యూ ఉంటుందన్నమాట. యాక్చువల్గా ట్విన్ టవర్స్లో 88 ఫ్లోర్స్ ఉన్నాయి కదా మొత్తం. కానీ 86th ఫ్లోర్ వరకే పబ్లిక్ని అలో చేయడం జరుగుతుంది. అండ్ ఇదే లాస్ట్ ఫ్లోర్గా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఇంకా పైన ఉన్న 2 ఫ్లోర్స్ జస్ట్ మెయింటెనెన్స్ పర్పస్కి యూస్ చేస్తారనమాట. అక్కడికి వెళ్ళడానికి జనరల్గా ఎవరికి అవకాశం ఉండదు.
ఇప్పుడు మనం వచ్చింది 83rd ఫ్లోర్. ఇక్కడ గిఫ్ట్ షాప్స్ ఉంటాయి. అండ్ యాక్చువల్గా మనం పెట్రోనాస్ టవర్స్లోకి ఎంటర్ అయినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ విజిటింగ్ అప్పుడు ఒక ఫోటో తీస్తారు, గ్రూప్ ఫోటో. ఆ ఫోటోని ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. అట్లాగే అంటే అదేం ఫ్రీ కాదు, దాదాపుగా 300 రింగెట్స్ తీసుకున్నారు, అంటే ఆల్మోస్ట్ 6000. ప్లస్ ఏదో ఇంకో చిన్న డెకరేటివ్ ఫోటో కూడా చేతిలో పెడతారు. కాకపోతే ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. బేసిక్గా మేము విజిటింగ్కి వెళ్ళిన రోజు ఆల్మోస్ట్ అంటే మేము 9 o'clock విజిటింగ్ కోసం వెళ్ళాము. కానీ ఆ రోజు పొద్దున్నుంచి వర్షం పడుతూనే ఉంది. సో దాంతో అఫ్కోర్స్ వ్యూ ఇంకా అద్భుతంగా ఉంది. అయితే వర్షం లేకుండా ఉంటే ఎలా ఉంటుంది వ్యూ అని కూడా అనిపించింది. బట్ దానికి కూడా మన దగ్గర లైక్ వీడియో ఉంది, KL టవర్స్ వీడియో. అది నా నెక్స్ట్ వీడియోస్లో నేను చూపెడతాను మీకు. ఇంకా మళ్ళీ మనం గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాము. దీన్నే పెట్రోనాస్ ఫిల్హార్మోనిక్ హాల్ అంటారు. ఇక్కడ ఈ పేరుతో ఒక కన్సర్ట్ హాల్ ఉందన్నమాట, క్లాసికల్ మ్యూజిక్ కోసం. Before I hopped up off the block, I was still going through it. Friends doing pills and came faster than it should've. I was Buddy Hill shooting at a pace soon as I pull up dropping. ఇక ఈ పెట్రోనాస్ టవర్స్లో ఉన్న నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ వచ్చేసి సూర్య KLCC అనే ఒక 6-storied షాపింగ్ మాల్. సూర్య అంటే సాంస్క్రిట్లో సన్షైన్ అని అర్థం కదా. Tears falling down, underdog is finally overcoming, baby. Yeah, I'm dropping buckets. Drop some cash for me, don't worry about my past for me. I'm driving with no gasoline, this life I live's a fantasy. Yeah, I do this for my dogs, all my day ones and my family. My life gon' live through them if I end up in any tragedies. I hope y'all understand this shit got bigger cause it had to be. I always knew I had it, but just not at this capacity. I recognize the gravity, closer to the summit, stacking chips and counting nuggets. I've been stunting, baby, cause I'm dropping buckets. Hey, yeah, like it's nothing. Hey, in the kitchen chopping onions. Hey, tears falling down, underdog is finally overcoming. Cause I'm dropping buckets. Hey, yeah, like it's nothing. Hey, earn my respect and burn a budget. Hey, tears falling down, underdog is finally overcoming, baby. Cause I'm dropping buckets. సో గ్రేట్ షాపింగ్ ప్లేస్. యాక్చువల్గా అన్ని రకాల బ్రాండ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. కోర్స్ మేము పెద్దగా షాపింగ్ ఏం చేయలేదు, అంటే విండో షాపింగే, కానీ ఏమీ పెద్దగా తీసుకోలేదు. ఎందుకంటే వేరే 2-3 పెద్ద మాల్స్ ఉన్నాయి కౌలాలంపూర్లో. సో అక్కడ కొంత షాపింగ్ చేశాము. అవి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. But all I hear is noise, I don't have time for trying my luck. I've been too hurt before, you're not that special. Just give it up, I think I've had enough. I'm too busy loving my friends, I ain't got no love to spare for you. I'ma be that girl to the end, it don't really matter what you do. Guess I have to tell you again, cause you haven't got the news. Oh, you really need to understand. యాక్చువల్గా పొద్దున్నే విజిటింగ్ కోసం వచ్చాం కదా, హాఫ్ అన్ అవర్ ముందే ఉండాలి అన్నారు. కాబట్టి 8:30, 8:15 కల్లా అలా వచ్చేసాము. సో ఇంకా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అక్కడే ఉన్న ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. ఇక్కడ ముఖ్యంగా మలేషియాలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే వెజిటేరియన్ ఫుడ్ అనేది అక్కడ ఒక లగ్జరీ లాగా అనమాట. అసలు దొరకడం చాలా 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 కష్టం.
సో ఫైనల్గా ఇక్కడ మాకు శరవణ భవన్ దొరికింది, ప్యూర్ వెజిటేరియన్, హ్యాపీగా. That is not me. ఇక అద్భుతాన్ని ఒక్క మార్నింగ్ టైంలోనే చూస్తే ఏం బాగుంటుంది అని మళ్ళీ ఈవినింగ్ కూడా పెట్రోనాస్ టవర్స్ చూడడానికి వచ్చేసాము. నైట్ వ్యూ ఇంకా అద్భుతం, అసలు చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. ఇక్కడ ఇంకా కొంచెం దూరం నుండి కంప్లీట్గా పెట్రోనాస్ టవర్స్ కవర్ అయ్యేటట్టుగా ఫొటోస్ తీయడానికి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. సరే కొంచెం కాస్ట్లీ అయినా ఒక 100 రింగిట్స్కి మాకు 30 ఫొటోస్ దాకా తీసిచ్చాడు. చాలా బాగా వచ్చాయి ఫొటోస్, మాత్రం మెమొరబుల్. సో నేను చూసిన అద్భుతాన్నే మీ అందరికీ నా కంటితో చూపించాలన్న ఈ ప్రయత్నం కానీ మీకు నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉండుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అది కూడా అద్భుతంగా ఉండబోతోంది. అంటిల్ దెన్, signing off, Mahesh Janmanchi.